అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో అదృష్టం పట్టే ముందు కొన్ని సంకేతాలను స్వయంగా పరమేశ్వరుడే మనకు తెలియజేస్తాడని, వాటిని మనం తెలుసుకోగలిగితే ఏ రూపంలో ఎలాంటి సమయంలో మనకి అదృష్టం పడుతుంది అనే విషయాలు పరమేశ్వరుడే తెలియజేస్తాడని మన పురాణాల్లో చెప్పబడింది. అదృష్టం పట్టే ముందు మనకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఉదయం లేవగానే ఒక తెల్లని పక్షి గూడు కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకోవడం కనిపిస్తే అది చాలా శుభసూచకం. మీకు తొందరలోనే అదృష్టం పట్టబోతుందని అర్థం. ఇక నల్ల చీమలు ఇంట్లోకి ఒక్కసారిగా గుట్టగా రావడం లక్ష్మీదేవి రాకకు, అదృష్టానికి సంకేతం. మనం దేవుడికి కొబ్బరికాయను సమర్పిస్తూ ఉంటాం. ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు కనిపించడం అదృష్టంగా పరిగణించబడుతుంది. ఇది మీ అదృష్టానికి సంకేతం. ఉదయాన్నే నిద్రలేచి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బ్రాహ్మణులు ఎదురు రావడం చాలా శుభ సంకేతం. ఇక దీపం నుండి చప్పుడు రావడం స్వయంగా దేవుడే మీకు మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని ఇలా తెలియజేస్తున్నాడని అర్థం. ఇక కోతులు మంగళవారం ఇంటిపైకి రావడం స్వయంగా హనుమంతుడే మీకు అండగా ఉన్నాడని శుభ సంకేతం. ఎక్కువసార్లు నెమిలి కనిపించడం అదృష్టానికి సంకేతం. గుడిలో గంటలు మోగుతున్నట్లు కల వస్తే మీకు మంచి జరగబోతుందని, మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కలలో గుర్రం లేదా ఏనుగు కనిపిస్తే త్వరలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గోమాత కలలో కనిపిస్తే మీకు త్వరలో కష్టాలు తొలగిపోతాయని అర్థం. పూజ చేసి హారతి ఇస్తున్నప్పుడు దేవుడు పటం నుండి పువ్వు కింద పడితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. పురుషులకి కుడి కన్ను అదిరిన, కుడి చెయ్యి అదిరిన, అలాగే స్త్రీలకు ఎడమ చెయ్యి ఎడమ కన్ను అదిరిన మంచి జరుగుతుందని అర్థం. బంగారం కలలోకి వస్తే సంపద మరియు విజయానికి సంబంధించిన అదృష్టం కలిసి రాబోతుందని శుభ సంకేతం. సోమవారం రోజున అనుకోకుండా బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడం స్వయంగా ఆ పరమేశ్వరుడే మీకు అదృష్టం రాబోతుందని తెలియజేస్తున్నాడని అర్థం. అలాగే సోమవారం రోజున తెల్లటి నంది మీకు దర్శనం ఇస్తే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. సోమవారం రోజు నాగుపాము దర్శనమిస్తే శివుని దర్శనంతో సమానం. కాబట్టి నీ జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతున్నాయని అర్థం. సోమవారం రోజు ఏదైనా చెట్టు కింద లేదా శివుని గుడి దగ్గర ఒంటరిగా ఎవరైనా మహిళ లేదా పురుషుడు కనిపిస్తే వివాహం కాని వారికి మీకు మంచి జీవిత భాగస్వామి పొందుతారు అని అర్థం. సోమవారం రోజున మీకు నల్లటి కుక్క కనిపిస్తే ఇది మంచి శుభ సంకేతంగా పరిగణిస్తారు. అలా కనిపించినప్పుడు వెంటనే ఆ కుక్కకు రొట్టె ముక్కను పెడితే మీ జాతకంలో రాహుకేతు దోషాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అలాగే శివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. సోమవారం రోజున మీకు పాలు లేదా నీటితో నిండిన మట్టి కుండ కనిపిస్తే ఇది చాలా మంచి శుభ సంకేతం. సోమవారం రోజున మీకు ఎవరైనా భస్మం ధరించిన వ్యక్తి లేదా అఘోర దర్శనం ఇస్తే సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ రూపంలో మీకు దర్శనం ఇచ్చాడని అర్థం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అవకాశం ఎవరికీ రాదు. అలాగే 3 బల్లులు ఇంట్లో ఒకే చోట కనిపిస్తే మీకు అతి కొద్ది రోజుల్లోనే అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే పూజ చేసేటప్పుడు పూజ గదిలో బల్లి కనిపిస్తే నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం. నిద్ర లేవగానే చెరుకు గడను చూసినట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని, ఏదో ఒక మంచి శుభవార్త వినబోతున్నారని అర్థం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గుడ్లగూబ కనబడితే తొందరలో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. ఇలా ఈ చిన్న చిన్న సంకేతాలు మీకు కూడా కనబడితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని, అదృష్టం పట్టబోతుందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.